ప్రభువు రక్షకుడైన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ శుభములు తెలియజేస్తూ ఉన్నాను. ఈ ఆరాధన దినంలో, ఈ పునరుత్థాన దినంలో దేవుని సన్నిధిలో చేరి దేవుని స్తుతించి ఆరాధించుటకు, ఆయన సన్నిధిలో నేర్చుకున్నటకు ప్రభు మనకి ఇచ్చినటువంటి మంచి అవకాశం బట్టి ప్రభువు నేను స్తుతిస్తూ ఉన్నాను. ప్రియులారా, ఆలస్యం లేకుండా వాక్యాన్ని చదువుకొని వాక్య ధ్యానంలోకి వెళ్దాం. దై కింగ్డమ్ కమ్, నీ రాజ్యం వచ్చునుగాక అనే ఈ శీర్షికలో దానియేలు గ్రంథాన్ని, ప్రకటన గ్రంథాన్ని మనం ధ్యానం చేస్తూ ఉన్నాం. దేవుని మహాకృపను బట్టి గడిచిన కొన్ని నెలల్లో దానియేలు గ్రంథాన్ని మనం ధ్యానం చేస్తున్నాము. ప్రియులారా, ప్రకటన గ్రంథాన్ని మనం ధ్యానం చేస్తూ ఉన్నాం కనుక ఆ లేఖన భాగాన్ని చదువుకొని ధ్యానం చేసుకుందాము. ప్రకటన గ్రంథము 2వ అధ్యాయము 18వ వచనం నుంచి మరొకసారి చదువుకుందాం. ప్రకటన గ్రంథము 2వ అధ్యాయము 18వ వచనం నుంచి, తుయితైలో ఉన్న సంఘపు దూతకు ఇలాగ వ్రాయము: అగ్ని జ్వాలల వంటి కన్నులను, అపరంజిపోయిన పాదములను గల దేవుని కుమారుడు చెప్పు సంగతులేమనగా, నీ క్రియలను, నీ ప్రేమను, నీ విశ్వాసమును, నీ పరిచర్యను, నీ సహనమును నేను ఎరుగుదును. నీ మొదటి క్రియల కన్నా నీ కడపటి క్రియలు మరి ఎక్కువైనవని ఎరుగుదును. అయినను నీ మీద తప్పు ఒకటి నేను మోపవలసి ఉన్నది. ఏమనగా, తాను ప్రవక్తనని చెప్పుకొనుచున్న యజమానుల స్త్రీని నీ ఉండనిచ్చుచున్నావు. జాగ్రత్తలు చేయటమును, విగ్రహములకు బలించిన వాటిని తిరుటమును అది నా దాసులకు బోధించుచు వారిని మోసపరుచుచున్నది. ప్రార్థన చేసుకుందాము. పరిశుద్ధుడైన తండ్రి, ప్రేమ కలిగిన ఆయన వందనాలు చెల్లిస్తూ ఉన్నాను. జీవం కలిగిన తండ్రి, జీవాధిపతి, కృతజ్ఞతలు చెల్లిస్తూ స్తుతిస్తూ ఉన్నాను. ఈ పరిశుద్ధ పునరుత్థాన దినంలో మీ పాద సన్నిధిలో చేరి మిమ్మల్ని స్తుతించి ఆరాధించటము, మీ పరిశుద్ధ సన్నిధిలో నేర్చుకుంటూ మీరు మాకు ఇచ్చిన ఈ మంచి అవకాశం పెట్టి వందనాలు చెల్లిస్తూ ఉన్నాను. దాసుడు తన యజమానుడి వైపు చూస్తూ ఉండినట్లుగా, దాసురాలు తన యజమానురాలు చేతి వైపు చూస్తూ ఉండినట్లుగా, ప్రభువా, ఈ పరిశుద్ధ దినంలో మేము మీ వైపు చూస్తూ ఉన్నాము. మీరు మాతో మాట్లాడండి, మమ్మల్ని దర్శించండి. మీకే వందనాలు చెల్లిస్తూ స్తుతిస్తూ ఉన్నాను. సర్వశక్తిమంతుడు, సర్వాధికారిని నీవు కనుక కృతజ్ఞతలు చెల్లిస్తూ స్తుతిస్తూ చదవబడి వాక్య భాగాన్ని మీ చేతులకు అప్పగించుకుంటూ, నాయన మీరు మాతో మాట్లాడమని ప్రార్థన చేస్తూ స్తుతిస్తూ యేసుక్రీస్తు నామములో స్తుతించి ప్రార్థిస్తూ ఉన్నాను, కొనియాడుతూ ఉన్నాను, కనపరుస్తూ ఉన్నాను. జీవము గల పరమ తండ్రి, ఆమేన్. అందరూ ఆమేన్ చెప్తామా? ఆమేన్. ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ శుభములు తెలియజేస్తూ ఉన్నాను. ప్రియులారా, ఈ తుయితైల సంఘం గురించి గడిచిన వారం మనం ప్రారంభించుకున్నాం, కొన్ని మాటలు కూడా చెప్పుకున్నాం. ప్రియులారా, తుయితైల అనే ఈ పట్టణము మిగతా వారి పట్టణాలతో పోల్చుకున్నట్లయితే, ఎఫ్సి పట్టణము లేదా స్మరణ పట్టణము, వీటితో పోల్చుకున్నట్లయితే చిన్న పట్టణం. ఇది చిన్న పట్టణం అయినప్పటికీ కూడా చాలా వ్యాపార కేంద్రంగా కలిగిన పట్టణంగా ఉండటం మనం చూస్తూ ఉన్నాము. అలాగే ప్రియులారా, మతం అనేది కేంద్రంగా కలిగిన పట్టణంగా, అనగా ఒక రిలీజియస్ సెంటర్గా కూడా ఇది ఉండటం మనం చూస్తూ ఉన్నాం. ప్రియులారా, ఈ తుయితైల పట్టణం నుంచి లూదియా అనేటువంటి దైవభక్తి కలిగినటువంటి స్త్రీ, మరి అపోస్తలుడైన పౌలు గారు ఆమెను ఫిలిప్పి పట్టణంలో కనుకొని, మరి లూదియా చాలా చక్కగా దేవుని వాక్యాన్ని అంగీకరించి యేసుక్రీస్తు ప్రభువును నమ్ముకోవడం అనేది మనందరికీ తెలిసిన సంగతి. ఆ సంగతిని గత వారంలో మనం ధ్యానం చేసి ఉన్నాము. ఈ లూదియా అనేటువంటి ఈ స్త్రీ ఊదారాలు పొడిను అమ్ముకునేటువంటి స్త్రీ. తుయితైల పట్టణంలో ఈ ఊదారాకు పొడి చాలా ప్రాముఖ్యమైనదిగాను, లేకపోతే ఒక మంచి బిజినెస్గా, వ్యాపారంగా ఉంటూ ఉండేది. ప్రియులారా, ఆ ప్రకారంగా అనేక రకాలైనటువంటి వ్యాపారాలు ఈ పట్టణంలో జరుగుతూ ఉండేవి. కనుక ఇది ఒక వ్యాపార కేంద్రంగా కలిగిన పట్టణము. అలాగే మతాన్ని కూడా
కేంద్రంగా కలిగినటువంటి పట్టణం. ఎందుకంటే అనేక రకాలైనటువంటి మత సాంప్రదాయాలు ఈ పట్టణంలో ఉంటూ ఉండేవి. సరే వీళ్ళరా గత వారంలో మనం చెప్పుకున్నాము, తుయతైర అనే మాటకు ద సాక్రిఫైస్ ఆఫ్ పెర్ఫ్యూమ్ అని అర్థం, ఇంపైనటువంటి బలి అర్పణ అని అర్థము, లేదా అనేకమైనటువంటి అర్థములైనటువంటి అర్థం మనకి ఇస్తూ ఉంది. ప్రియులారా గత వారంలో మనం చెప్పుకున్నట్లుగా ఈ తుయతైర ఉన్నటువంటి ఈ సంఘం అనేది క్యాథలిక్ సంఘానికి, రోమాలో ఉన్నటువంటి క్యాథలిక్ సంఘానికి సాదృశ్యంగా ఉందని కూడా మనం చెప్పుకున్నాము. ప్రియులారా ఆ విషయాలన్నింటినీ కూడా మీరు జ్ఞాపకం పెట్టుకోవాలని ప్రభు గారు మీ అందరికీ తెలియజేస్తూ ఉన్నాను. ఈ సంఘాన్ని గురించి ప్రభు ఏ విధంగా చెప్తూ ఉన్నాడో, ఈ సంఘము గురించి చెప్తూ ఉన్నప్పుడు ప్రభు ఏ విధంగా వడ్డించబడి ఉన్నాడో ఆ సంగతిని కూడా మనం చూద్దాము. ఒకసారి 18వ వచనాన్ని నేను చదువుతూ ఉన్నాను. తుయతైరలో ఉన్న సంఘపు దూతకి ఇలాగ రాయము, అగ్ని జ్వాలల వంటి కన్నులను అపరంజిని పోలిన పాదములు గల దేవుని కుమారుడు చెప్పు సంగతి లేవనగా. గత వారంలో ఈ సంగతి మనం ప్రస్తావించుకున్నాము. అగ్ని జ్వాలల వంటి కన్నులు. ప్రియులారా అగ్ని జ్వాలల వంటి కన్నులు అనే సంగతి ఏది కూడా దేవుని ఎదుట దాపరికం లేదు అనే సంగతిని మనకు తెలియజేస్తూ ఉంది. ప్రియులారా దేవుడు స్పష్టంగా అన్నింటినీ చూడగలుగుతూ ఉన్నాడు. ప్రియులారా మనము తల్లిదండ్రులకు దాపరికం చేయొచ్చు, పిల్లలకు దాపరికం చేయొచ్చు, లేదా భర్తకు దాపరికం చేయొచ్చు, భార్యకు దాపరికం చేయొచ్చు, లేకపోతే స్నేహితులకు దాపరికం చేయొచ్చు, కానీ దేవుడికి మాత్రము దాపరికము చేయలేము. ఎందుకంటే ఆయన సమస్తాన్ని స్పష్టంగా చూడగలుగుతూ ఉన్నాడు. నీ మాట నీ నాలుగు రాకమునిపే నువ్వు ఏమి మాట్లాడబోతున్నావో ఆయన ఎరిగి ఉన్నాడు. నీ హృదయాంతరములను ఆయన పరిశోధించి దేవుడై ఉన్నాడు. కనుక ప్రియులారా దేవుని ఎదుట దాపరికం అనేది లేదు. ఎందుకంటే దేవుని ఎదుట పరుగు చేయగలిగింది ఏమీ లేదు. నీ జీవితం అంతా కూడా దేవునికి తెలిసేది. నీ కష్టము దేవునికి తెలుసు, నీ శ్రమ దేవునికి తెలుసు, నీ సంతోషము దేవునికి తెలుసు, నీ వెళ్తున్న ప్రతి పరిస్థితి కూడా దేవునికి తెలుసు. దేవునికి మరుగైనది ఏది లేదని ప్రియులారా ఈ ఉదయకాల సమయంలో మీ అందరికీ నేను తెలియజేస్తూ ఉన్నాను. ఇక్కడ అగ్ని జ్వాలల వంటి కన్నులను అపరంజిని పోలిన పాదములు కలవాడు. అపరంజి అనేటువంటి మాట ప్రియులారా బైబిల్లో చూసినట్లయితే తీర్పునకు సాదృశ్యంగా ఉంది. ఆయన పాదములు అపరంజితో ఉన్నాయి. అపరంజి వంటి పాదములు కలవాడు అంటే ఆయన కన్నులతో స్పష్టంగా చూడగలుగుతూ ఉన్నాడు. ఆయన కన్నులతో ఏదైతే స్పష్టంగా చూడగలుగుతూ ఉన్నాడో దానిని ఆయన తీర్పు తీర్చగలుగుతూ ఉన్నాడు. ఆయన తీర్పు తీస్తూ ఉన్నాడు. ప్రియులారా గత వారంలో చెప్పుకున్నాము, నీవు నేను ఆరాధించే దేవుడు ప్రేమ కలిగిన దేవుడు, నీవు నేను ఆరాధించే దేవుడు క్షమించే దేవుడు. ఆయన ప్రేమ కలిగిన దేవుడని, ఆయన క్షమించే దేవుడని, ఆయన తీర్పు తీర్చడని అనుకోవడానికి వీలు లేదు. ప్రియులారా మనం వెళ్తున్న ప్రతి పరిస్థితిని బట్టి ఆయన తీర్పు తీరుస్తాడనే సంగతిని మరొకసారి ఆయన జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. ప్రియులారా పాపి అయిన నీ కొరకు నా కొరకు ఆయన సిలువలో తీర్పు తీర్చాడు. మారు మనసు లేని వారి కొరకు మాత్రము ఆయన తప్పగా తీర్పు తీర్చే దేవుడు వస్తూ ఉందని మనం అందరూ జ్ఞాపకం చేసుకోవాలని ప్రభువు పేట తెలియజేస్తూ ఉన్నాను. దేవుడు నామానికి మహిమ కలుగును గాక. సంఘాల గురించి మరి పరిశుద్ధ ఆత్మదేవుడు రాయించినటువంటి మాటలు 19వ వచనంలో ఈ విధంగా ఉంది. నీ క్రియలను, నీ ప్రేమను, నీ విశ్వాసమును, నీ పరిచర్యను, నీ సహనమును నేను ఎరుగుదును. నీ మొదటి క్రియల కన్నా నీ కడపటి క్రియలు మరి ఎక్కువైనవని ఎరుగుదును. దేవుడు నామానికి మహిమ కలుగును కాక. ఒకసారి గట్టిగా హల్లెలూయా చెప్తామా? ప్రియులారా మన అబ్జర్వేషన్ లో లేకపోతే మనం గమనించుకున్న విషయంలో ఆసియన్ చర్చ్ అనేది లేకపోయినట్లయితే క్యాథలిక్ చర్చ్ అనేది ఏమంత మంచి సంఘముగా లేకపోతే సరైన పునాది మీద వేయబడినటువంటి సంఘముగా మనకు అనిపించదు. కానీ ఈ సంఘముల గురించి చెప్తూ ఉన్నప్పుడు ప్రియులారా పరిశుద్ధాత్మదేవుడు కొన్ని సంగతులు బయటపరుస్తూ ఉన్నాడు. నీ క్రియలను, నీ ప్రేమను, నీ విశ్వాసమును, నీ పరిచర్యను, నీ సహనమును నేను ఎరుగుదును. అంటే క్యాథలిక్ సంఘంలో కూడా దేవునికి ఇష్టమైన వారు, దేవుని ఎరిగిన వారు ఉన్నారనే సంగతి ఈ విషయం మనకు జ్ఞాపకం చేస్తూ ఉంది.
దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఈ సంగతుల గురించి మనము గడిచిన వారంలో కొన్ని నేర్చుకున్నాము కనుక నేను త్వరగా ముందుకు వెళ్తూ ఉన్నాను. 20 వచనం ఒక్కసారి చదువుకుందాము. దయచేసి ఎవరైనా చదువుతారా? 20 వచనం. అయినను నీ మీద తప్పు ఒకటి నేను మోపవలసినది ఏమనగా తాను ప్రవక్తనని చెప్పుకొనుచున్న యెజబెలు స్త్రీని నీవు మందలించుచున్నావు. జారకం చేయుటకును విగ్రహములను భరించిన వాటిని తినుటకును అది నా దాసులకు బోధించుచు వారిని మోసపరుచుచున్నది. ప్రియులారా, ఈ సంఘానికి ప్రభు చెబుతున్నటువంటి మాట, తుయతైన సంఘం అనేది క్యాథలిక్ సంఘానికి సాదృశ్యంగా ఉందని మనం చెప్పుకుంటూ ఉన్నాం. ప్రియులారా, ఈ సంఘానికి ప్రభు చెబుతున్న మాట ఏమిటంటే, అయినను నేను నీ మీద ఒక తప్పు మోపవలసి ఉన్నది ఏమనగా తాను ప్రవక్తనని చెప్పుకొనుచున్న యెజబెలు స్త్రీని నీవు ఉండనిచ్చుచున్నావు. ప్రియులారా, గడిచినటువంటి సంఘాల గురించి, గడిచిన కాలంలో మరి సంఘాల గురించి మనం ధ్యానం చేస్తూ ఉన్నప్పుడు అనేక విషయాలు మనం చూసాం. నికోలాయితుల గురించి, నికోలాయితుల క్రియల గురించి, అలాగే నికోలాయితుల బోధనల గురించి, బిలామ బోధనల గురించి ప్రస్తావించబడడం మనం చూస్తూ ఉన్నాం ముందున్నటువంటి ఆ 3 సంఘాల్లో. ప్రియులారా, ఇక్కడ చూసినట్లయితే యెజబెలు అనే స్త్రీని గురించినటువంటి ప్రస్తావన మనకు కనబడతా ఉంది. అసలు యెజబెలు అనేటువంటి ఈ స్త్రీ ఎవరు మనం ఒకసారి చూసినట్లయితే రాజుల మొదటి గ్రంథము 16వ అధ్యాయము 30వ వచనం నుంచి 32వ వచనం వరకు మనం చదువుకుందాము. చూడండి, మొదటి రాజుల గ్రంథము 16వ అధ్యాయము 30వ వచనం నుంచి 32వ వచనం వరకు మనం చదువుకున్నట్లయితే ఈ ఒకసారి చదువు, మళ్ళీ చదువు. ఒమ్రీ కుమారుడైన ఆహాబు తన పూర్వీకులందరికంటే మించినంతగా యెహోవా దృష్టికి చెడుతనం చేసెను. నెబాతు కుమారుడైన యెరోబాము జరిగించిన పాపక్రియలను అనుసరించి స్వల్ప సంగతి అనుకుని అతడు సీదోనీయులకు రాజైన ఎత్బయలు కుమార్తె అయిన యెజబెలును వివాహం చేసుకొని బయలుదేవతను పూజించుచు వానికి మొక్కుచుండెను. షోమ్రోనులో తాను బయలునకు కట్టించిన మందిరమందు బయలునకు ఒక బలిపీఠము కట్టించెను. మరియు ఆహాబు దేవతా స్తంభం ఒకటి నిలిపెను. ఈ ప్రకారము ఆహాబు తన పూర్వీకులైన ఇశ్రాయేలు రాజులందరికంటే ఎక్కువగా పాపం చేసి ఇశ్రాయేలు దేవుడైన యెహోవాకు కోపము పుట్టించెను. ఈ యెజబెలు అనే స్త్రీ ఇశ్రాయేలు రాజుల్లో ఒకరైనటువంటి ఆహాబు యొక్క భార్య. ప్రియులారా, దేవుడు ఇశ్రాయేలు ప్రజలకు చాలా స్పష్టంగా చెప్పాడు, మీరు కనాను దేశంలోకి ప్రవేశించినప్పుడు మీరు మీ కుమార్తెలను అన్యులైన వారికి ఇచ్చి పెళ్లి చేయకూడదు, అన్యులైనటువంటి స్త్రీలను మీ కుమారులకు ఇచ్చి పెళ్లి చేయకూడదని దేవుడు చాలా స్పష్టంగా చెప్పాడు. కానీ రాజైనటువంటి ఆహాబు అన్యురాలైనటువంటి లేదా సీదోనీయురాలైనటువంటి ఆ రాజకుమార్తెను వివాహం చేసుకోవడం అనేది చాలా దురదృష్టకరమైనటువంటి సంగతిగా ఇక్కడ మనం చూస్తూ ఉన్నాము. ప్రియులారా, ఆహాబు యెజబెలు వీరిద్దరూ వివాహం చేసుకోవడం అనేది దేవుని యొక్క పద్ధతికి లేదా దేవుడు చెప్పినటువంటి మాటకు విరుద్ధంగా మనకు కనబడతా ఉంది. అది జాలత్వం అని మనం చెప్పుకోవచ్చు. దేవుడు చెప్పిన మాటకు ఎప్పుడైతే అవిధేయత చూపించారో ప్రియులారా, అది దేవుని దృష్టిలో ఎంతో దురదృష్టకరమైనదని, దేవుని దృష్టిలో పాపమని తప్పక గ్రహించవలసిన అవసరం ఉంది. ఈ యెజబెలును వివాహం చేసుకోవడం ద్వారా ఏం జరిగిందంటే, యెజబెలు అనేటువంటి ఈ స్త్రీ ఇశ్రాయేలు దేశంలోనికి లేదా ఇశ్రాయేలు రాజ్యంలోనికి విగ్రహ ఆరాధన తీసుకొని వచ్చింది. ప్రియులారా, అంతకుముందు
ఆరాధించారు. ప్రియులారా, ఇది ఎంతో దురదృష్టకరమైనటువంటి సంగతి, ఎంతో బాధపడాల్సినటువంటి సంగతి. దేవునికి ప్రతినిధులుగా ఉండవలసిన వారు, సామాన్యమైన జనం కాదు. ఆహాబు రాజు అయిన వాడు, నడిపించవలసిన వాడు, నాయకుడైన వాడు దేవుడు పెట్టినటువంటి ఆ క్రమాన్ని అతిక్రమించి అన్యులను వివాహం చేసుకోవడం ద్వారా ప్రియులారా విగ్రహారాధన అనేది దేవుని యొక్క రాజ్యంలోనికి చొరబడింది. ప్రియులారా, ఇక్కడ సమస్య కేవలం విగ్రహారాధన చేయడం మాత్రమే కాదు. ఇక్కడ సమస్య ఏంటంటే దేవుని స్థానంలో బయలుదేవతను పూజించడం. అంటే దేవుడిని తొలగించి ఆయన స్థానంలో మొదటిని తీసుకుని వచ్చి ఆయన పూజించి ఆరాధించడం అనేది చాలా దారుణమైనటువంటి సంగతి. ఆహాబు జీవించినట్టుగా ఆ కాలంలో ఎవరు జీవించలేదండి. అంత చెడుతనం జరిగించినట్టుగా దేవుని వాక్యం మనకు స్పష్టంగా తెలియజేస్తూ ఉంది. ప్రియులారా, అలాగూ ఆహాబు భార్య అయినటువంటి యెజబెలు మరి దేవునికి వ్యతిరేకంగా విగ్రహారాధనను మరి ఇశ్రాయేలు ప్రజలకు పరిచయం చేసినట్టుగా మరి ముఖ్యంగా దేవుడిని స్థానప్రవేశం చెందించి దేవుడి స్థానంలో బయలు ఆరాధించడం అనేది మనం చూస్తూ ఉన్నాము. ప్రియులారా, ఇటువంటి విగ్రహారాధన క్యాథలిక్ సంఘంలో మనకు కనబడతా ఉంది. అందరూ చాలా జాగ్రత్తగా ఆలోచించాలని ప్రభు పేరటి తెలియజేస్తూ ఉన్నాను. ప్రియులారా, క్యాథలిక్ సంఘంలో మనకు కనిపించేది ఏంటి అంటే విగ్రహారాధన. ఏమండి, యేసేపుకి విగ్రహం ఉంటుంది, మరియమ్మకి విగ్రహం ఉంటుంది, యేసుక్రీస్తు ప్రభువుకి విగ్రహం ఉంటుంది, అపోస్తలులకు విగ్రహాలు ఉంటాయి, పరిశుద్ధులైనటువంటి సెయింట్స్ కి విగ్రహాలు ఉంటాయి. ప్రియులారా, విగ్రహారాధన అనేది క్యాథలిక్ సంఘంలో ప్రవేశించింది. సంఘంలో విగ్రహారాధన అనేది లేదు. ప్రియులారా, అపోస్తలులు స్థాపించినటువంటి సంఘంలో విగ్రహారాధన అనేది లేదు. కానీ చర్చ్ హిస్టరీలో చూసినట్లయితే, సంఘ చరిత్రలో చూసినట్లయితే సుమారుగా క్రీస్తు సంఘము 500వ శతాబ్దం నుంచి లేదా క్రీస్తు సంఘము 5వ శతాబ్దం నుంచి సంఘం అనేది దేవుని యొక్క ఉద్దేశం నుంచి తగ్గిపోయి విగ్రహారాధన సంఘముగా మారిపోవడం అనేది చాలా దురదృష్టకరమైనటువంటి సంగతి. అది క్యాథలిక్ సంఘంలో మనం చూస్తూ ఉన్నాము. వింటున్నారు మాట. దేవుడు నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. విగ్రహారాధన దేవుడు అసహించుకున్నటువంటి పాపం ఇది. అటువంటి విగ్రహారాధన క్యాథలిక్ సంఘంలో మనం చూస్తూ ఉన్నాము. ఇంకోటి రెండో సంగతి ఏంటంటే, ఈ క్యాథలిక్ సంఘంలో మనకు ఉండేటువంటి మరొక విషయాన్ని నేను మీకు తెలియజేస్తూ ఉన్నాను. స్త్రీ ఆరాధన. స్త్రీ ఆరాధన అనేది క్యాథలిక్ సంఘంలో మనం చూస్తూ ఉన్నాం. ప్రియులారా, గ్రీకుల్లో చూసినట్లయితే వారు దేవతలను ఆరాధిస్తూ ఉండేవారు. అలాగే ఐగుప్తీయులు చూసినట్లయితే వారు కూడా దేవతలను ఆరాధిస్తూ ఉండేవారు. అలాగే హిందూ మతంలో చూసినట్లయితే వారు కూడా దేవతలను ఆరాధిస్తూ ఉండేవారు. కానీ క్రైస్తవంలో స్త్రీ ఆరాధన అనేది లేదు. స్త్రీని పూజించడం అనేది లేదు. ప్రియులారా, స్త్రీ ఆరాధన అనేది క్రైస్తవం కాదు. కానీ క్యాథలిక్ సంఘంలో చూసినట్లయితే స్త్రీ ఆరాధన ప్రారంభమైంది. స్త్రీని పూజించడము, స్త్రీని ఆరాధించడము ప్రారంభించారు. ప్రియులారా, ఇది దేవుని వాక్యానికి విరుద్ధమైనది. క్రైస్తవ సంఘంలో స్త్రీ ఆరాధన అనేది లేదు. ఇక మూడవది ఏంటంటే, ఈ క్యాథలిక్ సంఘంలో క్రీస్తును విడిచిపెట్టి సంఘం అనేది ఆధిపత్యం పొందుకోవడం మనం చూస్తూ ఉంటాం. క్రీస్తుని సైడ్ చేసి సంఘం అనేది పైకి వచ్చింది. ఒక విషయాన్ని మనం ఎప్పుడు కూడా గమనించాలి. సంఘం అనేది ఒక స్త్రీతో ఎప్పుడు పోల్చబడతా ఉంది. దేవుని నామానికి మహిమ కలుగును గాక. మనము దేవుని సంఘమై ఉన్నాము, క్రీస్తు శరీరమై ఉన్నాము, క్రీస్తు యొక్క వధువై ఉన్నాము. ఎన్నోసార్లు ఈ సంగతులు నేను మీకు తెలియజేస్తున్నాను.
ప్రియులారా, మనము క్రీస్తు శరీరమై ఉన్నాము, క్రీస్తు యొక్క వధువై ఉన్నాము. ప్రియులారా, సంఘం అనేది స్త్రీగా పోల్చబడుతుంది, కానీ సంఘానికి శిరస్సు క్రీస్తు. శిరస్సు ద్వారా మనం నడిపించబడాలి తప్ప మనంతట మనము ఆధిపత్యాన్ని తీసుకొని నడిపించబడటానికి వీలు లేదు. కానీ ప్రియులారా, క్యాథలిక్ సంఘంలో ఏమైందంటే సంఘము తనంత తానుగా ఆ అధికారాన్ని ఆధిపత్యాన్ని తీసుకొని క్రీస్తును పక్కకి నెట్టేసినట్లుగా మనకి కనపడతా ఉంది. క్రీస్తు కాదు వాళ్ళకు ప్రాముఖ్యం. వాళ్ళకు ప్రాముఖ్యమైనది ఏంటంటే పోప్. పోప్ ఏ మాట చెప్తే అదే వాళ్ళకి, లేదా ఆ ఫాదర్స్ ఏ మాట చెప్తే అదే వాళ్ళకి. ప్రియులారా, సంఘం అనేది క్రీస్తుకు లోబడవలసి ఉన్నది. సంఘం అనేది క్రీస్తు యొక్క వాక్యాన్ని వినవలసి ఉన్నది. క్రీస్తు చెప్పేటువంటి మాట పాటించవలసి ఉన్నది. కానీ ప్రియులారా, సంఘము ఆ ప్రకారంగా కాకుండా క్రీస్తుని విడిచిపెట్టి క్రీస్తుకు వేరుగా తామంత తామే ఒక ఆర్గనైజేషన్ గానో లేకపోతే తామంత తామే ఒక పెద్దరికం తీసుకొని క్రీస్తుని విడిచిపెట్టి ఆధిపత్యం చెలాయించడం అనేది క్యాథలిక్ సంఘంలో మనం చూస్తూ ఉన్నాం. అది వాక్యానుసారం కాదు ప్రియులారా. అందుకే ఇక్కడ మనం చూస్తూ ఉన్నాము, ఈ యెజబెల్ అనేటువంటి ఆ స్త్రీ ఆమె బోధ చేస్తా ఉంది. చదువుగా 20 వచ్చిన ఒక్కసారి, అయినను నీ మీద తప్పుకోక నేను మోపవలసి ఉన్నది. ఏమనగా తాను ప్రవక్తనని చెప్పుకొనుచున్న యెజబెల్ స్త్రీని నీవు ఉండనిచ్చుచున్నావు. జాగ్రత్తను చేయటమును విగ్రహములకు బలించిన వాటిని తినటమును అది నా దాసులకు బోధించుచు వారిని మోసపరుచుచున్నది. వీటిన్నారు అన్నమాట. బోధ చేస్తూ ఉంది, వాక్యానుసారమైన బోధ కాదు, వాక్యానికి విరుద్ధంగా ఉండేటువంటి బోధ. ప్రియులారా, అటువంటి బోధ సంఘానికి క్షేమం కాదు. కానీ చరిత్రలో మనం చూసినట్లయితే సుమారుగా 1000 సంవత్సరాల కంటే పైగా 1100 సంవత్సరాలు, ఇంచుమించుగా 1100 సంవత్సరాలు సంఘం అనేది క్యాథలిక్ సంఘంగానే ఉండిపోయింది. క్రీస్తు శకము సుమారుగా 4-5 శతాబ్దాల నుంచి 16వ శతాబ్దం వరకు సంఘం అనేది క్యాథలిక్ సంఘముగా ఉండిపోవడం చాలా దురదృష్టకరమైనటువంటి సంగతి. అయితే దేవుడు సంఘాన్ని ఆ విధంగా విడిచిపెట్టలేదు, తిరిగి తన గాడిలోకి తీసుకుని వచ్చి ఉన్నాడు. దేవుడు చెప్పినట్లయితే మిగతా సంఘాల గురించి మనం చదువుతున్నప్పుడు ఆ సంగతిని మనము జ్ఞాపకం చేసుకుంటాము. కానీ ప్రాముఖ్యమైన సంగతి ఏంటంటే ప్రియులారా, ఇక్కడ ఈ సంఘాన్ని గురించి తెలియజేస్తూ పరిశుద్ధాత్మ దేవుడు రాస్తున్నటువంటి మాటలు ఏంటంటే, యెజబెల్ అనేటువంటి ఆ స్త్రీ అది సంఘానికి క్షేమకరము కాదు. ప్రియులారా, క్యాథలిసిజం అనేది దేవుని యొక్క ఉద్దేశము కాదు. విగ్రహారాధన అనేది దేవుని యొక్క ఉద్దేశం కాదు. స్త్రీ ఆరాధన అనేది దేవుని యొక్క ఉద్దేశం కాదు. అలాగే సంఘం అనేది క్రీస్తులకు మించిపోయి క్రీస్తును శిరస్సుగా ఉంచుకోనక తనంతకు తానే నిర్ణయాలు తీసుకోవడం, తనంతకు తానే ఆధిపత్యం చేయడం అనేది ప్రియులారా వాక్యానుసారం కాదు. కానీ క్యాథలిక్ సంఘంలో ఈ కార్యాలన్నీ జరగడం అనేది మనం చూస్తూ ఉన్నాము. అందుకే తుయతైర సంఘము క్యాథలిక్ సంఘానికి సాదృశ్యంగా ఉందని చెప్పుకుంటున్నాం. చరిత్రలో చూసినట్లయితే రోమా ప్రభుత్వము క్రైస్తవులను హింసించింది. అదే సమయంలో క్యాథలిక్ సంఘం కూడా క్రైస్తవుల్ని హింసించింది. ప్రియులారా, హింసలు అనేవి రోమా ప్రభుత్వం మాత్రమే కాదు, క్రైస్తవులకి క్యాథలిక్ సంఘం వలన కూడా అనేకమైన శ్రమలు కూడా సంఘము వెళ్ళింది. చరిత్ర ఒకసారి చదివినట్లయితే ఆ సందర్భాలన్నీ కూడా మనకి అర్థమవుతూ ఉంటాయి. సరే, ఏది ఏమైనప్పటికీ కూడా ప్రియులారా, ఈ క్యాథలిసిజం నుంచి మనము వేరుగా ఉంచుకోవాల్సినటువంటి అవసరత ఉంది. ఎందుకంటే అది వాక్యానుసారం కాదని దేవుడు మనకు తెలియజేస్తున్నాడు. దేవుడు నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. సంఘ క్షేమం కొరకు నీవు నేను పనిచేద్దాం.
తుయతైనలో సంఘం అనేది దేవుని యొక్క ఉద్దేశం నుంచి తప్పిపోయి ఒక విగ్రహారాధన సంఘంగా, ఒక స్త్రీ ఆరాధన సంఘంగా, తనంత తానుగానే ఆధిపత్యం కలిగిన సంఘంగా మిగిలిపోయింది. అటువంటి పరిస్థితి చరిత్రలో జరిగింది. ఒకసారి వెనక్కి తిరిగి ఆ పరిస్థితులన్నింటిలో నుంచి ఇప్పుడున్నటువంటి సంఘ స్థితిని మనం జ్ఞాపకం చేసుకుంటూ దేవుడిని మనం స్తుతించున్నాం. దేవుడు ఏవైతే పాఠాలు మనకు నేర్పిస్తున్నాడో వాటి వైపు మనం తిరగక దేవుడు ఉద్దేశించినటువంటి ఆ కార్యం వైపు మనం అందరూ తిరుగుతూ దేవుడికి ఇష్టమైన సంఘంగా ఉండాలని ప్రభు గారిని మాటలు తెలియజేస్తున్నాను. అటువంటి కృపను పరిశుద్ధ ఆత్మదేవుడు మనందరికీ నడిపించి దీవించి ఆశీర్వదించిన ప్రార్థన చేసుకుంటాము. పరిశుద్ధులైనటువంటి ప్రేమ కలిగిన ఆయన వందనాలు చెల్లిస్తున్నాము. జీవం కలిగిన తండ్రి, జీవాధిపతి కృతజ్ఞతలు చెల్లిస్తూ స్తుతిస్తున్నాను. మహాగణుడు, మహోన్నతుడు, సర్వశక్తివంతుడు నీవు కనుక వందనాలు చెల్లిస్తున్నాను. మీ దయా, మీ దీవెన, మీ ఆశీర్వాదము, మీ కనికరము, మీ కృప, మీ కాపుదల నుంచి దీవించి రక్షించుకొని ప్రతిఫలాడుకుంటూ కృతజ్ఞతలు చెల్లిస్తూ స్తుతిస్తున్నాను. మీ క్షేమాన్నించండి ప్రభువా. సంఘము మీకు శరీరమై ఉన్నది ప్రభువా. సంఘానికి మీరు శిరస్సు అయి ఉన్నారు. మీకు లోబడుతూ మేము జీవించడానికి, సంఘంగా అభివృద్ధి చెందడానికి మీ కృప చూపించమని ప్రార్థన చేస్తూ స్తుతిస్తున్నాను. మహిమ, ఘనత, స్తుతి, ప్రభావం మీకు ఆరోపించుకుంటూ కృతజ్ఞతలు చెల్లిస్తూ స్తుతిస్తూ మీరు దయించమని ప్రార్థన చేస్తూ మీకు ఇష్టమైన సంఘముగా మేము ఉండటకు దీవించి బలపరచమని మరొకసారి ప్రతిమలాడుకుంటూ స్తుతిస్తూ యేసుక్రీస్తు నామములో స్తుతించి ప్రార్థిస్తూ ఉన్నాను, కొనియాడుతూ ఉన్నాను, కనపరుస్తూ ఉన్నాను. జీవముగా పరమ తండ్రి. ఆమేన్.